మీరు ఏమైనా అనుకోండి, ఇక్కడ పార్టీని స్ట్రెంథెన్ చేయాలి. ఇప్పటికి కూడా నాకు ఇప్పుడు వస్తా ఉంటే కొందరు మన సోదరులందరూ చెప్తా ఉన్నారు, స్టిల్ ఆన్ టుడే కొంతమంది అధికారులు వన్ సైడ్ గా ఆ పెద్ద మనిషికి ఇస్తున్నాడని. ఆ ఇనకపోతే అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అది మంచి పద్ధతి కాదు. హరీష్ రావు టైంలో ఏ విధంగా ఇక్కడ ఏలిడో మీ అందరికి తెలుసు. ఒక ఎస్ఐ కూడా, నేను ఆయన పేరు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా, ఎస్ఐ ఇక్కడనే ఉండే, సిఐ ఇక్కడనే ఉండే, ఏసీపీ ఇక్కడనే ఉండే. ఆయన పేరు సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి గారిని తీసుకపోయి ఆదిలాబాద్ లేచిండ్రు, మరి పెద్ద అధికారులకు తెలిసి. కానీ మళ్ళీ ఆయనకి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసిరో తెలియదు. నేను మీడియా ముందు చెప్తా ఉన్నా, మళ్ళా సంగారెడ్డికి వచ్చిండు. అంటే ఇక్కడ మీడియా సోదరులు, పత్రికా సోదరులు అర్థం చేసుకోవాలి. అంటే డెమోక్రసీ ఇతర పార్టీల్లో ఉందా, కాంగ్రెస్ పార్టీలో ఉందా? కాంగ్రెస్ పార్టీ అరాచకాలు ఎట్లా చేస్తుంది చెప్పండి? చేయడానికి అవకాశమే లేదు. సురేందర్ రెడ్డిని అక్కడికి వెళ్ళి మళ్ళా సంగారెడ్డికి తెచ్చుకున్నారు. మేము గట్టిగా ఉంటే ఇక నేను ఓపెన్ గా మీడియాకి ఎదురు చెప్తా ఉన్నా, మీడియా సోదరులకు తెలియాలి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలియాలి. నేను మాత్రం తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీస్ లో పెడతాను. ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీ శివధర్ రెడ్డి గారి దృష్టిలో పెడతాను. ఈ సిస్టమ్ మంచిది కాదు. అంటే గతంలో ఎంజాయ్ చేసిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు పదవులు ఎంజాయ్ చేస్తే మరి పోలీసులు దొరకని వాళ్ళు ఏం కావాలి? అంటే ఇది డెమోక్రటిక్ వేలో మా పార్టీలో ఉండి నేను మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏ పార్టీ వాళ్ళకైనా డెమోక్రసీ ఉంది. సురేందర్ రెడ్డి ఏంటంటే ఆ ప్రభుత్వంలో ఫుల్ ఎంజాయ్ చేసిండు, మళ్ళీ ఆయనకే పదవులు ఇస్తే ఎంతవరకు రైట్ అని చెప్పి మా శివధర్ రెడ్డి గారిని, ఇంటెలిజెన్స్ చీఫ్ ను నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఎవరైతే గత ప్రభుత్వంలో మంచి పోస్టింగ్స్ ఎంజాయ్ చేసిండ్రో దయచేసి దండం పెడతా ఉన్నా, లెట్ ఇట్ బి ఎనీ క్యాస్ట్, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎఫ్సీలు కానీ. ఎందుకంటే మనకు బీసీలలో వెనుకబడ్డారని కులగణన చేశాం, కానీ కాంగ్రెస్ లో అన్ని కులాలకు, అన్ని మతాలకు రెస్పెక్ట్ ఉన్నదే ఒక కాంగ్రెస్ లో అని చెప్పి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తాం. అది మీరు గమనించాలి. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇక్కడ మీడియా సమక్షం నుంచి, అదే విధంగా ప్రతి మంత్రి గాని ప్రజలనే ఉంటున్నాడు. వీళ్ళు ఎక్కడ కలిసిండ్రు? కేటీఆర్ కలిసిండా? మాజీ గౌరవ ముఖ్యమంత్రి కలిసిండా? ఇక్కడ ట్రైన్ ఇన్సిడెంట్ జరిగితే మా సాయిపేటలో ఏం నడుసనా? ఆ పిల్లలు మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళ, గజ్వేల్ సంబంధించిన వాళ్ళ కాదా? చిన్నారులు చనిపోతే వచ్చిన పాపన పోయినరా? ఇవాళ ఏంటంటే మొత్తం ఇక ఇట్లాంటి వీళ్ళు ఇక మొత్తము ఏడాదిలే ఇక పవన్ మళ్ళీ వచ్చేసింది మాకు. వీళ్ళు అన్ని తప్పులు చేస్తున్నారు. మేము కింద పడ్డా మీద పడ్డా ప్రసక్తి లేదు. టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ దుకాన్ క్లోజ్. టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ అయినప్పుడే చెప్పిన, సత్యం రామలింగరాజు గారు వైట్ హౌస్ పెట్టి ఎట్లా క్లోజ్ అయిందో ఈ పార్టీ అట్లా క్లోజ్ అవుతుందని చెప్పినా దేవుని దయ వల్ల అదే విధంగా క్లోజ్ అయింది. ఇవాళ ఏదో అరిచేట్ల వైకుంఠం చూపిస్తున్నారు, మేము ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని. ఎవరు ఇట్లకెళ్ళి చేయలే. ప్రతి మనిషికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నారు, ఈ 10 సంవత్సరాల ఏ విధంగా ఎదిగినరో మీరు ఒక్కసారి డేటా తెప్పించుకోండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.